చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తప్ప రప్పా అనడం కరెక్ట్ కాదన్నారు వైసీపీ నేత పేర్ని నాని. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. నిరాధార ఆరోపణలు చేస్తున్న పేర్ని నానిపై చర్యలుంటాయన్నారు. ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు అది? ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపే పెద్ద నరికోడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? వైఎస్ఆర్ నాయకులు చూస్తామంటే నిజంగా సిగ్గేస్తా ఉంది. బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ. ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఆ పర్యవసానమే 151 నుంచి 11కు పడిపోయారనేది గుర్తు తెచ్చుకోవాలి. కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. పనికిరాని బియ్యం దొంగ. ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేర్ని నాని రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో?